శరీరానికి అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకునే వాక్యాన్ని మొదలెట్టుకుందామండి. కృపగల దేవా, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి, నేను నిలబడి మాట్లాడుచుండగా నన్ను మరుగువచ్చి నా స్వరాన్ని మరుగువచ్చి మీరే మాట్లాడండి. కేవలం ఒక పనిముట్టుగా మాత్రం నన్ను ఇక్కడ నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి నాయన, మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు, ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. మీరు మాట్లాడుచుండగా మీరే మాట్లాడి నాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని, మా హృదయాంతరంగంలో మీ మాటలు నిలపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఈ రోజు తెలుసుకుపోయే అంశం ఏంటంటే, దేవునిలో ఫలింపని వారు ఏ విధంగా ఉంటారు. ఏంటండి? దేవునిలో ఫలింపని వారు ఏ విధంగా లేకపోతే ఏమై ఉంటారు చూద్దామండి. ముందు ఫలింపంటే ఏంటో చూద్దాం. మనం భౌతికంగా ఫలింపంటే ఎక్కువగా మనం అనుకునేది, ఒక విత్తనాన్ని మనం నేలలో నాటామనుకోండి, ఆ నాటబడిన విత్తనం కొన్ని రోజులకి మొలకెత్తి చెట్టుగా ఎదిగి దానికి కాయలో లేకపోతే పుష్పాలు ఫలించాలని మనం ఆశిస్తూ ఉంటాం. అది దాన్ని ఫలింపని మనం అనుకుంటాం. భౌతికంగా అది వాస్తవం. అలాగే మనిషి విషయంలో తీసుకుంటే, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు, అంటే తన స్టేజెస్ ఉంటాయి కదా, మన ఫిజికల్గా కొన్ని స్టేజెస్ ఉంటాయి. వాటన్నిటిని క్రమ పద్ధతిలో దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా జరిగితేనే అతను ఫలింపు పొందాడని మనం అనుకుంటాం. అంటే బాల్యం నుండి యవన దశలోకి, యవన దశలో నుంచి నడి వయసులోకి, నడి వయసు నుంచి వృద్ధాప్యంలోకి క్షమించాలి, అలా వెళ్తూ తన వివాహం చేసుకుని పిల్లలకని లేకపోతే ఉద్యోగం సంపాదించుకుని ఇలా అన్ని జరుగుతున్నప్పుడే ఆ వ్యక్తి మనం ఫలింపుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడి విషయంలో ఫలింపు అంటే ఏంటి? దేవుడి విషయంలో ఫలింపు అంటే అన్యులుగా ఉన్న మనం, లేకపోతే లోకరీతిగా జీవిస్తున్న మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత, ఆయనని మన హృదయాల్లోకి ఆహ్వానించిన తరువాత, వాక్యాన్ని వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్న వాక్యాన్ని గైకొంటూ మనలో ఉన్న పాపాన్ని కొద్ది కొద్దిగా అంటే ఏ వ్యక్తి కూడా ఒకేసారి మార్పు చెందరు కంప్లీట్గా. ఒక చిటికేసినట్టు ఎవరు కూడా మార్పు చెందరు. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ వింటూ ఉంటాం మనం. ఒక రాత్రి దర్శనం వచ్చిందండి, మారిపోయినండి, లేకపోతే ఒక రాత్రి ఎవరో ఒక మీటింగ్లో ఎవరో మాట విన్నానండి, మారిపోయినండి అంటూ ఉంటారు. కానీ మారడం సహజమే, కానీ అంత ఏ వ్యక్తి కూడా 100% ఒకే చిటికలో లేదా ఒక మాట ద్వారా, ఒక దర్శనం ద్వారా మారలేడు. ఎందుకంటే వాక్యం మన హృదయంలో ప్రవేశించిన తర్వాత ఆ వాక్యం మనం కరగటం మొదలు పెడుతుంది. మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా ఆ వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తులో స్వారూప్యతలోకి మారడం వల్ల ఆ వ్యక్తి పూర్తిగా మారతాడు. అప్పుడే ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలించినట్టు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చక్కటి మాట చెప్తాడు దేవుడు, నా యందు నిలిచిండువాడే ఫలించునని ఉంటది. అంటే నా యందు నిలిచిండడం అంటే ఏంటి? లోకంలో ఉండకూడదు ఆ వ్యక్తి. లోకంలో ఏ విధమైన రిలేషన్లో ఉండకూడదు. లోకానికి తనకి ఏ విధంగా కూడా, అంటే ధనపరంగా కానీ, వేరే విధంగా కానీ, ఏ విధంగా కూడా లోకానికి అతనికి సంబంధం లేకుండా క్రీస్తునందు పరిపూర్ణంగా నిలబడిన వ్యక్తే ఆత్మీయంగా ఫలించినట్టు అనమాట. ఇది ఫలింపు అంటే. ఇప్పుడు ఫలింపని వారు ఏ విధంగా ఉంటారో చూద్దాం. మొదటి అంశం ఏంటంటే, ఫలింపని వారు శపింపబడతారు. ఎందుకంటే వారు వేషధారణ జీవితాన్ని కలిగి ఉంటారు ఫలింపని వారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఒక సందర్భం మనం చూస్తాం. ఏంటంటే అది అంజూరపు చెట్టు యేసుక్రీస్తు ప్రభువుని ఆకర్షిస్తుంది ఆకులతోటి. చక్కగా అది పచ్చదనంగా ఉంటూ ఎంతో చిగురుస్తూ ఉంటది. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పటికీ అందులో దానికి ఫలాలు ఉండవు. ఈ రోజు క్రైస్తవులు చాలా మంది, క్రైస్తవులు బడేవారు లేకపోతే భక్తి పరులు బడేవారు చాలా మంది పైకి భక్తిగా ఉంటారు తప్ప, వ్యక్తిగత జీవితంలో చూస్తే వారి జీవితంలో క్రీస్తు అనే అంశమే ఉండదు, లేకపోతే భక్తి అనే అంశమే ఉండదు. వాళ్ళు సంఘాల్లో చాలా హడావుడి చేస్తూ ఉంటారు, చాలా భక్తిగా కనపడతారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వాక్యాలు చెప్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, సంఘాన్ని ఆకర్షిస్తారు, దైవజనుని ఆకర్షిస్తారు. కానీ వ్యక్తిగతంగా వారి జీవితంలో క్రీస్తు ఉండడు. అలాంటి వారు ఏమవుతారంటే శపింపబడతారు. ఎందుకు? ఆ వేషధారణ జీవితాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభువు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమన్నారండి? అప్పుడు త్రోవ 21:19 అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి
నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. చూసారు కదా ప్రియులరా, ఇక్కడ అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేశాడు? శపించాడు. అంటే పైకి భక్తి గలవారిలా ఉంటూ వ్యక్తిగత జీవితంలో భక్తి ఏమాత్రం లేకపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు. అలాంటి వారు ఫలింపు లేని వారికి ఈ అంజూరపు చెట్టు ఉదాహరణ అనమాట. ఫలింపలేని వారికి చూసుకోవడానికి అంజూరపు చెట్టు ఉదాహరణ. రెండో అంశము, ఫలింపని వారి యొద్ద నుండి వారికి ఉన్న కొంచెము కూడా తీసివేయబడుతుంది. ఫలింపు లేని వారి జీవితాల్లో నుండి వారి యొద్ద నుండి కొంచెం కూడా తీసివేయబడుతుంది. మనం అనుకుంటాం తీసివేయబడి ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ఫలించే వారికి ఇవ్వబడుతుంది అంట. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటని 3-4 సందర్భాల్లో చెప్పడం మనం గమనిస్తాం బైబిల్ గ్రంథంలో. ముఖ్యంగా ఎక్కడంటే మత్తయి సువార్త 25 అధ్యాయంలో 25 అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. తర్వాత విత్తువాని ఉపమానం దగ్గర కూడా 12 అధ్యాయం 22వ వచనం కూడా ఉంటుంది. మొదట 25 అధ్యాయంలో 28వ వచనం చూద్దాం. ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి. చూసారా, ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు. ఆ తలాంతును తను ఫలింప చేసుకోలేకపోయాడు. అతను చేసుకోలేక అది అతని యొద్ద నుండి తీసివేయబడి ఎక్కువ తలాంతులు గలవాడికి అది ఇవ్వబడింది. కాబట్టి దేవుడు మనకి ఏదన్నా దేవుడి పనిలో మనకి ఏదైనా తలంతు ఇస్తే, ఏదైనా టాలెంట్ ఇస్తే దాన్ని ఏం చేయాలి? మనం ఫలింప చేసుకోవాలి. అంటే దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేసి వృద్ధిలోకి తీసుకొచ్చి ఏం చేయాలి? దేవుడి కోసం వాడాలి దాన్ని, ఆ తలంతుని. అలా వాడినప్పుడు మాత్రమే మనం ఫలింపేవారిగా ఉంటాము. అలా చేయకపోతే మనం ఫలింపకుండా మనకు కలిగి ఉన్న కొంచెం కూడా దేవుడు దాన్ని తీసివేస్తాడు అనమాట. విత్తువాని ఉపమానం కూడా ఒకసారి చూద్దాం. 12 అధ్యాయం 22వ వచనంలో అప్పుడు 12:22 అండి. అక్కడ అది ముళ్ళ పొదల్లో విత్తనం పడిపోతుంది కదండి. ఆ సందర్భం చెప్తున్నాను నేను. 13:22 అండి. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారములు ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. చాలండి. వాడు నిష్ఫలుడగును అంటే ఫలింపు లేని వాడే అయిపోతాడు అనమాట. అంటే దేవుని వాక్యం మన హృదయంలో విత్తబడినా లేకపోతే ఒక తలంతు మనలోకి వచ్చినా అది దేనివల్ల నిష్ఫలం అయిపోతుంది? లోక సంబంధమైన ఐహిక విచారాల వల్ల, ధనమోసమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ విత్తబడిన కొద్ది వాక్యాన్ని కూడా అతని హృదయంలోంచి వెళ్ళిపోద్ది. లేదా దేవుడితో అతనికి ఇచ్చిన తలంతు కూడా అతను తీసేసుకుని వేరే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మూడవ అంశము, ఫలింపని వారు నరకబడి అగ్నిలో వేయబడుదురు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఉంచబడి ఉన్నదా గనుక ఫలింపని వారు. చూసారండి, మంచి ఫలాలు ఫలింపని అంటే మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తుకు తగినట్టుగా జీవించకపోతే, అక్కడ 3వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది, వారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం అనే మాట ఉంటుంది. ఆ సందర్భాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మేము మార్పు చెందాం, లోకంలోంచి అన్యులుగా ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు దేవుళ్ళకి వచ్చామని చెప్పుకోవడం కాకుండా అది తగినట్టుగా జీవించాలి. మారు మనసుకు తగినట్టుగా మనం జీవించి ఆ దేవుని వాక్యానికి తగినట్టుగా జీవిస్తే మనం ఫలించేది వారుగా ఉంటాం. ఫలింపకపోతే వచ్చే ప్రయోజనాలు ఇవి. ఏంటవి? శాపాన్ని పొందుకుంటాం. రెండోది మనకు ఉన్నదాన్ని తొలగించిపోతుంది. తర్వాత మూడోది నరకబడి అగ్నిలో వేయబడతాం. తీర్పు దినాన్న ఇలాంటి వారందరూ ఏమవుతారు? నశించిపోయి అగ్నిలో వేయబడతారు తీర్పు పొంది. కాబట్టి మనం అందరం కూడా ఈ వాక్యానికి తగినట్టుగా జీవించాలని దేవుని పేట బతిమాలి పెట్టుకుంటున్నాను. చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించుగాక.